హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఒక ప్రకటన అనేది ఇక సీఎం నారా చంద్రబాబు గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఆ నిర్ణయం ఏంటి, ఎందుకు తీసుకున్నారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటిమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేస్తున్నది. ఇందులో భాగంగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15,000 గ్రామ వార్డు సచివాలయ అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కారు వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందనమాట. అలాగే అందులో పనిచేసే ఉద్యోగులపై సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసిందనమాట. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంక్షేమ సమాఖ్య తీర్మానించిందనమాట. గుంటూరు చూసినట్లయితే యూటీఎఫ్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర గౌరవనీయులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఇక కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. రేషనలైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించినారనమాట. ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీని చేయాలని ఉద్యోగులు క్రమబద్ధీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన 9 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారన్నమాట. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సర్వీసు లెక్కించి నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న డిఎల్ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్నమాట. అయితే సచివాలయాల్లో ఇక హెల్త్ సెక్రటరీలు యాప్ను భారం తగ్గించాలని ఉద్యోగులకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారనమాట. అయితే ఇక ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వినతి పత్రం అందించాలని, ఒకవేళ వినకుంటే ఇక పోరాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.